ఆవేశం తగ్గించుకోవరదా? ఇలా నరుకుతా పోతే ఊళ్ళో మనుషులు మిగలరు, శవాలు మాత్రమే మిగులుతాయి. మరేం చేయమంటావు నాయనా? చూసావా నా కొడుకులు గెలిచినా కానీ ఎవరు రాకుండా, గెలిచినా కూడా ఒక్కడు కూడా రాకుండా. అది తెలుసురా, నీకు చెప్తే అర్థం కాదు. రాజకీయ నాయకుడికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. గెలిచావు కదా, ఆనందంగా భోజనం చేద్దాం రా. అరే బావా, ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడ పల్లెలు తింటా ఉండు. ఆడు ఊరంతా తిరిగి నీ కూతురు నడిచినాడు. ఎవరాడు? ఇంకెవడో ఆ సత్యం కొడుకు పెళ్లి చేసుకుని సరాసరి నీ ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు తక్కువని లేదు సార్, మీరే తక్కువ నా ఛానల్ పెట్టేస్తా మరి. కత్తి తీసుకురా, కత్తి అంట ఎవరి మీద లేదు. కోపం మీద లగాలి. షాప్లో ఉండగానే వాళ్ళిద్దరు వచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరు షాప్ తీసుకో అలా వచ్చారు. ఇలా చూసాడు, వచ్చా మామా అని అన్నాడు. అని చెప్పేసి లోపలికి వెళ్ళి రూమ్ లో వచ్చి ఇలా కట్టిస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చేసాడు. వచ్చేసి సరిగ్గా అదొక స్టార్ట్ తీసుకున్నాడు. మేడం పట్టేసుకోండి. ఏయ్ నువ్వు ఇద్దరు ఇలా వస్తారు. ఇలా రాగానే ఆయన సజెషన్ చూసినట్టు టెన్షన్ రాగానే ఇలా వచ్చారు. ఇద్దరు టెన్షన్ పడ్డారు. నేనేం చెప్పాలి. ఓకే బాగుంది. కానీ నాకు సజెషన్ కావాలి, కొంచెం కుర్చీ చేసుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, రండి గారు రండి, కుమార్ వెనక్కి వెళ్ళాలి.